వేడివేడిగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసేసుకున్నాను. మటన్ కర్రీ తయారు చేస్తున్నాను. ఇవాళ అర కేజీ మటను తీసుకొని శుభ్రంగా కడిగేసి 4 స్పూన్ల ఆయిల్ వేసి మటన్ వేసాను. అందులో కొంచెం ఉప్పు పసుపు వేసాను. నీళ్ళంతా ఎగిరాక నీళ్ళు మొత్తం ఎగిరిపోయాక ఉల్లిపాయలు, అల్లం, కొబ్బరి, ధనియాలు, అల్లం, కొబ్బరి, ఎల్లిపాయ, గసగసాలు నీళ్ళు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాము. 4 పచ్చిమిరకాయలు, అల్లం పేస్టు అవి వేసుకోవాలి. తిప్పాలి, వీటి మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఉల్లిపాయ మగ్గిపోయింది. అల్లం, ఎల్లిపాయ, గసగసాలు, కొబ్బరి కలిపి పట్టిన పేస్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత పుదీనా కూడా వేస్తాను. వేగితే బాగా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ దింపుకునేటప్పుడు కొంచెం వేస్తాను కొత్తిమీర. దీన్ని 2 నిమిషాలు వేగనియాలి. వేగిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేస్తున్నాను. 1/2 కేజీ మటన్కి 1.5 స్పూన్ కారం. నేను కొంచెం వేసాను కదా, ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. చాలకపోతే ఉప్పు చూసి కొంచెం వేసుకోవచ్చు. వచ్చేసి వాటర్ పోసి వాటర్ పోస్తున్నాను. కారం అయిపోయింది. వాటర్ పోసేస్తున్నాను. వాటర్ పోసేసి తిప్పుకొని ఉడకనేయాలి. బాగా మూత పెట్టేస్తాను. కూర దగ్గరికి వచ్చేసింది, ఉడికింది. మా ఇంట్లో పులుసు తినరు, అందుకే బాగా చిక్కగా ఉడకబెట్టాను. పులుసు కావాలనుకుంటే కొంచెం ముందే ధనియాల ముక్క ఉడికిపోతే కొంచెం ముందే ధనియాల పొడి వేసేసుకొని కబాబ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లాస్ట్న దాని కొత్తిమీర పుదీనా వేసాను కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాను. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది.